ఈ లోకంలో మంచి మనుషులు చెడ్డ మనుషులు అంటూ ఎవరూ ఉండరు. మంచి పరిస్థితులు చెడ్డ పరిస్థితులు అని మాత్రమే ఉంటాయి. ఎన్ని అవమానాలు ఎదురైనా మౌనంగా భరించు. నీదంటూ ఒక రోజు వస్తుంది. అప్పుడు వాగిన ప్రతి నోటికి నీ గెలుపుతో సరైన సమాధానమివ్వు. సంతోషాన్ని మనం డబ్బుతో కొనలేం. మనం చేసే పనుల ఫలితంగా అది అలా వస్తుంది అంతే. ఆహారం, వ్యాయామం, విశ్రాంతి, ఈ మూడు ప్రతి మనిషికి ఖచ్చితంగా కావాల్సిన విషయాలు. వీటిలో ఏది కరువైనా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది మనలోని బలహీనతలను జయించి మన తప్పుల్ని సరిదిద్దుకోవలసిన సమయం. ఇప్పుడు ఆలస్యం చేశావా, ఇక మళ్ళీ ఈ అవకాశం జీవితంలో రాదు. మనుషులకి బోర్గా ఫీల్ అవ్వడం, బాధపడడం, డిప్రెషన్లోకి వెళ్లడం చాలా సహజమైపోయింది ఈ రోజుల్లో కదూ. దానికి కారణం మరీ ఎక్కువైన టెక్నాలజీ, మితిమీరిన సౌలభ్యాలే అనుకోవచ్చు. చేతినిండా పని, జీవితానికో లక్ష్యం ఉన్నప్పుడు ఇటువంటి అనవసరమైన ఆలోచనలు దరికి చేరవు. ఈ లోకంలో ప్రతి చర్యకు ప్రతిచర్య అనేది ఒకటి ఉంటుంది. ఈ లోకానికి మనం ఏం ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అది మంచైనా లేక చెడైనా కూడా. మనం ఎన్నిసార్లు ఓడిపోయాం అనేది ఎవరు చూడరు. గెలుపుని మాత్రమే పట్టించుకుంటుంది ఈ లోకం. కాబట్టి నీ అపజయాలను తలచుకొని దిగులు పడకు. సమాజం గుర్తించే ఆ ఒక్క గెలుపు కోసం కష్టపడు. జీవితంలో ఎదురయ్యే కఠినతరమైన పరిస్థితుల వల్లనే మనిషి మహోన్నతుడిగా ఎదుగుతాడు. వాటిని చూసి భయపడేవాడు పిరికివాడిగా మిగిలిపోతాడు. లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. తప్పుల నుంచి నేర్చుకో. పెద్దలు చెప్పే మాటలు కొందరికి చాదస్తంగా, చిరాకుగా అనిపిస్తాయి. కాని అవి మార్చలేని జీవిత సత్యాలు. వాటిని అర్థం చేసుకుని మన జీవితంలోకి అన్వయించుకుంటే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. రిస్క్ తీసుకోకుండా జీవితంలో ఏదీ సాధించలేం. ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండిపోతే మన ఎదుగుదల కూడా అక్కడే ఆగిపోతుంది. కాబట్టి సాహసం చెయ్యాలి. మన తలరాతను మార్చుకోవడం కోసం, ఊహించని విజయాలను సాధించడం కోసం. ఇప్పుడు కష్టపడేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ కష్టపడు. ఫలితాలు ఎందుకు మెరుగవ్వవో నేను చూస్తాను. ఒక పని చెయ్యాలని సంకల్పించాక మళ్లీ మధ్యలో ఆపకూడదు. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే గమ్యాన్ని చేరుకోగలం. ఉన్నతమైన బంధాలు ఏర్పడేవి కష్ట సమయంలోనే. మాటలు అందరూ చెబుతారు, కాని కొందరు మాత్రమే వారి మాట మీద నిలబడతారు. అలా నిలబడిన వారినే సమాజం గౌరవిస్తుంది. వైఫల్యం నా గెలుపుని ఆలస్యం చెయ్యవచ్చేమో గాని నేను గెలవకుండా మాత్రం ఆపలేదు. తెలివైన వ్యక్తి ఎప్పుడూ తన రహస్యాలను ఇతరులకు చెప్పడు. ఎందుకంటే అతడికి తెలుసు, రహస్యాలను పంచుకోవడం అంటే తమ ప్రాణాలను తీసి ఎదుటివారి గుప్పెట్లో పెట్టడమే అని. మంచితనానికి కూడా హద్దులు ఉండాలి. లేకపోతే ఆ మంచితనం మనల్నే ముంచేస్తుంది. గొప్పవారందరిలో ఉండే సహజమైన అలవాటు పుస్తకాలు చదవడం. ఒక మంచి పుస్తకం మొత్తం మన ఆలోచన తీరునే మార్చేస్తుంది. కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, బయోగ్రఫీస్ కావచ్చు, లేదా సాహిత్యం కావచ్చు, టాపిక్ ఏదైనా సరే పుస్తకాలను చదవడం మాత్రం ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి. అది మన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతుంది. మనం ఎదుటివారిపై చూపే ఈర్ష్య, అసూయలు మనల్నే కాల్చి తగలబెడతాయి. వచ్చిన అవకాశాలను సరిగ్గా అందిపుచ్చుకుంటేనే మన టాలెంట్ ని ప్రదర్శించే హోదా దక్కుతుంది. ఒక పని మొదలుపెట్టే ముందు అందులోని కష్ట నష్టాలను పూర్తిగా అంచనా వేసి రంగంలోకి దిగాలి. అప్పుడు పొరబాటున ఏవైనా అనుకోని పరిస్థితులు తలెత్తినా మనం ముందుగా జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి వాటిని సరిగ్గా హ్యాండిల్ చెయ్యగలుగుతాం. మూర్ఖుణ్ణి మనం మార్చలేం. అతడు తన వాదనతో మనల్ని కూడా మూర్ఖుడిగా నిలబెడతాడు. మనం మన లక్ష్యాన్ని చేరుకోకపోవడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. అందులో 1 మన గోల్ మనకు ఇష్టం లేనిదై ఉండడం, 2 క్రమశిక్షణ లేకపోవడం, 3 సరైన ప్రణాళిక రూపొందించకపోవడం. నుదుటి రాతను, చేతి తాయత్తులను కాదు, నిన్ను, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. విజయం నీదవుతుంది. అబద్ధాలతో నిర్మితమైన బంధం నిజం తెలియగానే కుప్పకూలిపోతుంది. ఇతరులతో నిజాయితీగా ఉండడం అనేది మన గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఈ లక్షణం ఏ రంగంలోనైనా మనకు విజయాన్ని చేకూర్చి పెడుతుంది. మోటివేషన్ అనేది మనం ఒక పని ప్రారంభించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాని ఆ పని పూర్తి కావాలంటే క్రమశిక్షణ కావాలి. మన ఆలోచనలు, అలవాట్లు చెడుగా ఉండి జీవితం మాత్రం మంచిగా ఉండాలి అంటే అది ఎలా కుదురుతుంది? మన జీవితం బాగుండాలంటే ముందుగా మన ఆలోచనలను, అలవాట్లను మార్చుకోవాలి. అసలు ప్రయత్నమే చేయకపోవడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం మేలు. నీ లక్ష్యాన్ని సింహంలా వేటాడు. చాలా నిశ్శబ్దంగా, ఓర్పుగా, పట్టు విడవకుండా
పోరాడి సాధించు. ఎప్పుడూ ఎవరి మీద మనసులో పగ పెట్టుకోకూడదు. అది మన మనశ్శాంతినే దూరం చేస్తుంది. మనకు హాని కలిగించిన వారిని క్షమించి విడిచిపెట్టడం కష్టమే కావచ్చు, కాని అలా క్షమిస్తేనే బాధని దాటి ప్రశాంతతను పొందగలుగుతాం. వీరుడు చావు కంటే ఎక్కువగా ఇంకొకరి ముందు తల వంచడానికి భయపడతాడు. అందుకే పోరాడి చస్తాడు గాని ఓటమిని మాత్రం ఒప్పుకోడు. మన లిమిట్స్ ని ఎప్పటికప్పుడు బ్రేక్ చేసి ఇంకొంచెం ఎక్కువగా కష్టపడడానికి ప్రయత్నించాలి. అదే పురోగతి వైపు మనల్ని నడిపిస్తుంది. నైపుణ్యాలను పెంపొందించుకుంటే అవకాశాలు వాటంతటా అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ధనం ఉన్నప్పుడు పొదుపు చేస్తే, లేనప్పుడు అది మనల్ని ఆదుకుంటుంది. మన జీవితం బాగుండాలి అంటే మనం ఏవేవో పెద్ద పెద్ద కార్యాలు చేసేయాలి అనుకుంటాం, కానీ కాదు. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే మన జీవితంలో పెద్ద మార్పుని తీసుకువస్తాయి. ఉదాహరణకు, రోజులో ఒక 30 నిమిషాలు వ్యాయామం చేయడం, 15 నిమిషాలు మెడిటేషన్ చేయడం, గంటసేపు ఏకాగ్రతతో పనిచేయడం, ఇలాంటి చిన్న చిన్న పనులే క్రమం తప్పకుండా కన్సిస్టెంట్ గా ప్రతిరోజు చేస్తే లాంగ్ టర్మ్ లో మంచి ఫలితాలు, ఎంతో గొప్ప ఫలితాలను ఇస్తాయి. మన అమ్మా నాన్నలను మనం ఎంచుకోలేం, కానీ స్నేహితులను మాత్రం ఖచ్చితంగా ఎంచుకోగలం. ఈ అదృష్టాన్ని వదులుకోకు. మంచివారితో స్నేహం చెయ్యి. అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. సక్సెస్ రావాలంటే కష్టపడాలి. కష్టంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. సమస్యలను మనం ఎంత చాకచక్యంగా ఎదుర్కొంటున్నాం అన్నదానిలోనే మన సామర్థ్యం బయటపడుతుంది. ఊరికే దేనికి భయపడకూడదు, అలాగని నిర్లక్ష్యమూ చేయకూడదు. బాగా ఆలోచించి సరైన పరిష్కారాలను వెతకాలి. గొప్పవాళ్ల జీవిత చరిత్రలు చదవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా వాళ్లలోని మంచి గుణాలు, అలవాట్లు మనకు కూడా కొంత అలవడతాయి. మాటలు ఉచితం కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటాం, కాని ఒక్కసారి అనవసరంగా నోటి నుండి జారిన మాటకు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని మర్చిపోకు. ఎంత తక్కువ మాట్లాడితే అంత సంతోషం. పైకి కనబడినంత అందంగానే లోపల కూడా మనుషులు ఉంటారనుకోవడం అవివేకం. సమయం వచ్చినప్పుడు బయటపడతాయి ముసుగు వెనక దాచిన అసలు స్వరూపాలు. ఒక్కసారి నువ్వు కన్న కలలు నెరవేరినట్టు ఊహించు. అప్పుడు పొందే ఆనందాన్ని అనుభూతి చెందు. నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. మరింకెందుకు ఆలస్యం? ఇదే కసితో కష్టపడు. నువ్వు కన్న ఆ కలలు ఎందుకు నిజం కావో నేను చూస్తాను. మనం ఏ రంగంలో రాణించాలన్నా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. సమయాన్ని ఒక ప్రణాళిక ప్రకారం సరిగ్గా వినియోగించే వ్యక్తి అన్నిట్లో విజయం సాధిస్తాడు. మిత్రమా, ఈ జీవితం అయిపోతే మళ్లీ పుడతామో లేదో తెలియదు. మరెందుకు దీన్ని వృధాగా పోనివ్వడం? లోకంలోని ప్రతి సంతోషాన్ని అనుభవిద్దాం. ప్రతి భావోద్వేగాన్ని అనుభూతి చెందుదాం. మనల్ని మించి గొప్పగా బ్రతికేవారు ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరు అనుకునేంతగా ఈ జీవితాన్ని జీవిద్దాం. ప్రతి ఓటమి మనకు ఓ అనుభవాన్ని మిగిలుస్తుంది. ప్రతి అనుభవం మనకు ఓ పాఠాన్ని నేర్పుతుంది. ఆ పాఠాల నుండి నేర్చుకొని మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే జీవితం. నేను ఇది చెయ్యలేను అని అనుకోవడమే మనకు మనం చేసుకునే గొప్ప అవమానం. అనుమానపు సంఖ్యలను తెంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన నాడే మనం అనుకున్నవి నెరవేరుతాయి. యుద్ధం చేసే సత్తా ఉండి కూడా శాంతిని కోరుకోవడమే గొప్పతనం. జాగ్రత్తగా అందిపుచ్చుకో అవకాశాన్ని. ఇప్పుడే విడిచిపెట్టు నిర్లక్ష్యాన్ని. కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు, కాని అతి కొద్ది మంది మాత్రమే నేర్చుకుంటారు. గొప్ప సంకల్పాలు గొప్ప త్యాగాలను కోరుకుంటాయి. గొప్ప త్యాగాలు గొప్ప విజయాలకు కారణమవుతాయి. మనకు అవసరమైన పనులను వాయిదా వేయడం, అనవసరమైన పనుల్లో తలదూర్చడం రెండూ మన సమయాన్ని వృధా చేసేవే. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. అందరూ వెళ్లిన దారిలోనే వెళితే నీకు అందరికీ లభించిన ఫలితమే లభిస్తుంది. నీదైన రహదారిలో దూసుకుపో, సరికొత్త గమ్యం ఎదురవుతుంది. ఇది రాసిపెట్టుకో.